హాయ్ గైస్. సో ఈరోజు మనం ఏసీ సర్క్యూట్ కంటైనింగ్ ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ అండ్ రెసిస్టెన్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఆల్టర్నేటింగ్ కరెంట్స్ అనే లెసన్ ఉంది. సో అయితే ఏసీ సర్క్యూట్ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ సర్క్యూట్. సో అంటే దీంట్లో సోర్స్ మనకి ఆల్టర్నేటింగ్ కరెంట్ కింద ఉంటుంది అనమాట. అయితే సో ఈ సర్క్యూట్లో మనకి ఏముంటాయంటే ఇండక్టెన్స్, కెపాసిటెన్స్, రెసిస్టెన్స్ ఇవి ఉంటాయి అనమాట కాంపోనెంట్స్ కింద. అంటే ఒక రెసిస్టర్, ఒక కెపాసిటర్, ఒక ఇండక్టర్ అనమాట. సో ఇండక్టర్ అంటే ఇది తెలుసు అనుకుంటున్నాను నేను. సో మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ స్ప్రింగ్లో ఉంది కదా, దీన్ని ఇండక్టర్ అంటారు. ఇక్కడ రెండు గోడలు ఉన్నాయి కదా, ఇదేమో కెపాసిటర్ అంటారు. నెక్స్ట్ దీన్నేమో రెసిస్టెన్స్ అంటారు. సో మనకి ఇంట్లో ఏసీ, ఫ్రిడ్జ్ ఇవి ఉంటే సరిపోదు కదా, వాటితో పాటు మనకి కరెంట్ సప్లై చేసే కరెంట్ సోర్స్ కూడా ఉండాలి కదా, మెయిన్ వైర్ కూడా ఉండాలి కదా. సో అలాగే ఇదనమాట. E = E0 sin ωt అనేది ఉంది కదా, ఇది దీనికి వచ్చే పవర్ సప్లై అంటే వోల్టేజ్. సో ఇది ఉంది కదా, ఈ సింబల్ ఏంటంటే ఆల్టర్నేటర్ సింబల్ అనమాట. సో మనం డైరెక్ట్ కరెంట్కి ఏంటంటే బ్యాటరీ సింబల్ వేస్తాం. బ్యాటరీ సింబల్ అందరికీ తెలిసి ఉంటుంది, చిన్నప్పుడు నేర్చుకుని ఉంటారు. సో ఇలా ఉంటుంది బ్యాటరీ సింబల్. సో అయితే ఇది డైరెక్ట్ కరెంట్. దీంట్లో వోల్టేజ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు చేసి ఉంటాం కదా, 9 వోల్ట్ బ్యాటరీ 4 మీద పెట్టుకుంటే షాక్ కొడుతుందా లేదని చెక్ చేయడం. సో అది 9 వోల్ట్ అంటే ఆ బ్యాటరీ 9 వోల్ట్ ఇస్తుంది. ఎప్పుడు 9 వోల్ట్ కాన్స్టెంట్గా ఇస్తుంది అనమాట. అదే ఇది అనుకోండి, E0 sin ωt అని ఉంది కదా, E0 అనేది కాన్స్టెంట్ వాల్యూ. సో ఈ E0 అనేది ఒక పర్టికులర్ కాన్స్టెంట్ వాల్యూ. కానీ సైన్ ఉంది చూసారా, ఈ E0 సంథింగ్ ఏదైనా వాల్యూ అనుకున్నాం అనుకోండి, సైన్ ఉన్నది కదా, ఈ సైన్ అనేది ఏం చేస్తుంది అంటే 0 నుంచి 1 వరకు వేరీ అవుద్ది. మళ్ళీ 1 నుంచి 0, 0 నుంచి -1, -1 నుంచి మళ్ళీ 0 వరకు వేరీ అవుద్ది. సో దీని గురించి పెద్ద కష్టపడకండి, ఇది జస్ట్ సైన్ వేవ్ రిప్రజెంటేషన్ మాత్రమే. అంటే సైన్ వాల్యూస్ మారుతూ ఉంటాయి కదా. ఇది T అనేది టైం అనమాట, ఒమేగా అనేది ఫ్రీక్వెన్సీ, T అనేది టైం. సో టైం బట్టి ఈ సైన్ వాల్యూ అనేది మారడం వల్ల ఈ కాన్స్టెంట్ వాల్యూ అనేది దాంతో మల్టిప్లై అవ్వడం వల్ల మారుతూ ఉంటుంది. సో ఇది మరీ అంత డెప్త్గా అర్థం కాకపోతే వదిలేయండి. జస్ట్ ఇది E0 sin ωt అనేది గుర్తుంచుకోండి చాలు. సో మనం ఈ సర్క్యూట్ని LCR సర్క్యూట్ అని కూడా అంటాం, లేకపోతే CLR అని అనొచ్చు, లేకపోతే RCL సర్క్యూట్ అని అనొచ్చు. అది మన ఇష్టం, పొజిషన్ బట్టి ఎలా పెడితే అలా అనుకోవచ్చు. అయితే మనం దీంట్లో నేర్చుకునేది ఏంటంటే, ఇప్పుడు మనకి ఆల్రెడీ వోల్టేజ్ తెలుసు. మనం రెసిస్టెన్స్ ఎంత పెడుతున్నామో మనకు తెలియకుండా పెట్టాం. సో మనకి ఈ వాల్యూస్ అనేది తెలుసు, RCL. నెక్స్ట్ మనం ఎంత వోల్టేజ్ ఇస్తున్నామో తెలుసు. కానీ మనం ఫైనల్గా ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది అనేది మనం కనుక్కోవాలన్నమాట దీంట్లో. సో కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది అనేది కనుక్కోవడం కోసం మనం జనరల్గా బేసిక్గా కరెంట్ తెలుసుకోవాలంటే ఎలక్ట్రానిక్స్లో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. సో కొన్ని ఫార్ములాస్లో మనకి బాగా ఫస్ట్ వచ్చేది ఏంటి, ఓమ్స్లా అంటే తెలుసు అనుకుంటా కదా అందరికీ. ఓమ్స్లా అంటే V=I/R, అంటే వోల్టేజ్ కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. సో మనకి దీంట్లోంచి కరెంట్ కావాలంటే ఏం చేయొచ్చు, I=V/R కదా. కానీ మనకి వోల్టేజ్ ఎంతో తెలుసు, కానీ ఇండివిజువల్గా ఇవి ఉన్నాయి కదా కాంపోనెంట్స్, ఇండివిజువల్గా ఈ కాంపోనెంట్స్ మధ్య ఎంత వోల్టేజ్ ఉందో తెలియదు అనమాట. అయితే కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఓమ్స్లానే తీసుకుని సాల్వ్ చేయడం అయితే జరిగింది. అంటే నేను ఫాలో అయ్యే టెక్స్ట్ బుక్లో ఓమ్స్లా తీసుకుని సాల్వ్ చేయడం అయితే జరిగింది. కాకపోతే నేను కిర్చాఫ్స్ వోల్టేజ్లా తీసుకుని సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే రెండాటికి ఆన్సర్ సేమ్, అంటే రెండాటికి స్టెప్స్ ఒకలాగే వస్తుంది, డిట్టో ఒకలాగే ఉంటుంది. మీరు ఏం కంగారు పడక్కర్లేదు. రెండాటిలో ఎలా సాల్వ్ చేసినా కానీ సేమ్ ఒకటే ఆన్సర్ వస్తుంది. సో నేను కిర్చాఫ్స్ వోల్టేజ్లా తీసుకుని సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది మీకు ఎలాగో నేర్పిస్తానులే, ఈజీగానే ఉంటుంది. సో ఈ కిర్చాఫ్స్ వోల్టేజ్లా ఉంది కదా, ఓమ్స్లా కన్నా కిర్చాఫ్స్ వోల్టేజ్లా అయితే ఒక స్టెప్ తగ్గుతుంది అంతే, అంతకు మించి ఏం లేదు. సో ఈ కిర్చాఫ్స్ వోల్టేజ్లలో మనం ఏం చేస్తామంటే, అంటే కిర్చాఫ్స్ వోల్టేజ్లా ఏమని చెప్తుందంటే, ద వోల్టేజ్ ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపోనెంట్స్ అని చెప్తుంది అనమాట. నేను సింప్లిఫైడ్గా చెప్పేస్తాను. అయితే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు, నేను ఇక్కడ దీంట్లో కూడా పెడతాను. సో అయితే ఇక్కడ కిర్చాఫ్స్ వోల్టేజ్లా కదా, మనకి ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి, రెసిస్టెన్స్ ఉంది కదా, రెసిస్టెన్స్ ఒకటి ఉంది, నెక్స్ట్ ఒక కెపాసిటర్ ఒకటి ఉంది, నెక్స్ట్ ఒక ఇండక్టర్ ఒకటి ఉంది. సో వీటికి ఇండివిజువల్గా వోల్టేజ్ కనుక్కోవాలంటే అలా వీటికి చిన్న ఫార్ములాస్ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు రెసిస్టెన్స్ తీసుకున్నాం అనుకో, రెసిస్టెన్స్లో వోల్టేజ్ ఎలా కనుక్కోవాలంటే V=IR. ఇది మనకు తెలిసిందే, డైరెక్ట్ ఫార్ములా, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటుంది. అయితే నెక్స్ట్ కెపాసిటర్ కనుక్కోవాలనుకో, ఫార్ములా ఏంటంటే C=Q/V. అంటే కెపాసిటెన్స్ ఛార్జ్ బై పొటెన్షియల్ డిఫరెన్స్. ఇండక్టెన్స్కి ఏంటంటే V=L/dI/dt. సో ఇవి ఫార్ములాస్ అనమాట, జస్ట్ గుర్తుంచుకోవాలి, ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇవంతే ఫార్ములాస్ అన్నీ ఇంక గుర్తుంచుకోవాలంతే. సో దీంట్లోంచి మనకి డైరెక్ట్ వోల్టేజ్ ఎంత వచ్చేసింది, V=IR అని చెప్పేసుకున్నాం. నెక్స్ట్ దీంట్లో వోల్టేజ్ తీసుకురావాలంటే వోల్టేజ్ నెట్టే పక్క పంపించి కెపాసిటెన్స్ నెట్టే పక్క పంపించి V=Q/C, క్యాపిటల్ Q వేసాను, అదే పెద్ద డిఫరెన్స్ కాదు. సో నెక్స్ట్ దీంట్లో కూడా వోల్టేజ్ డైరెక్ట్ ఉంది, L/dI/dt. ఓకే.
నెక్స్ట్ సో మనకి ఏంటంటే కిర్చాఫ్స్ వోల్టేజ్లో ఏంటంటే ఈ అన్నిటిని సమ్ చేస్తే నీకు ఇనీషియల్గా ఎంత అప్లై చేసావు అంత వస్తుంది అని చెప్తాడనమాట. అంటే ఈ నాట్ సైన్ ఒమేగా టీ ఈక్వల్ టు ఈ వన్నిటికి ప్లస్ అనమాట. సో దాన్ని మ్యాథమెటికల్ రాసేద్దామా. స్మాల్ అయి పెడుతున్నాను, కరెంట్కి స్మాల్ అయి పెడుతున్నా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో మీ ఛార్జ్ సో స్టాండర్డ్గా అనమాట, ఇంకా మళ్ళీ మార్చక్కర్లేకుండా. సో ఫస్ట్ రెసిస్టెన్స్ కదా, ఫస్ట్ రెసిస్టెన్స్కి ఐ ఇంటూ ఆర్, ఇవన్నీ ప్లస్ చేసుకుంటూ పోవడమే. నెక్స్ట్ క్యూ బై సి, అదే ఇందాక క్యూని ఎలాగైనా మార్చుకోవచ్చు చెప్తున్నా కదా. సో క్యూ బై సి అంటే ఇంకెక్కడ తేడా రాకుండా ఇంకా స్టాండర్డ్గా పెడుతున్నా. నెక్స్ట్ ప్లస్ ఎల్ డిఐ బై డిటి. సో ఇవన్నీ వోల్టేజ్లు కదా, ఈ వోల్టేజ్లన్నీ ప్లస్ చేస్తే ఎంత రావాలి మనకి, ఈ నాట్ సైన్ ఒమేగా టీ రావాలి. ఇక్కడ మనం ఆల్రెడీ ఫోటోలో చూపించాం కదా. సో ఈ నాట్ సైన్ ఒమేగా టీ రావాలన్నమాట. సో ఆ వాల్యూని ఇక్కడ వేసేసుకుందాం, ఈ నాట్ సైన్ ఒమేగా టీ. ఈ ఈక్వేషన్ని జాగ్రత్తగా పరిశీలించామనుకో, ఇక్కడ మనకి జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఒక డిఫరెన్షియల్ ఉంది, ఇక్కడ ఒక ఐ ఉంది, ఇక్కడ ఒక ఐ ఉంది, కానీ ఇక్కడ క్యూ ఉంది. సో కొంచెం అంటే నాకు మొత్తం అంతా ఈ ఈక్వేషన్ అంతా ఐలో కావాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను డిఫరెన్షియేట్ చేస్తానమాట. సో ఇప్పుడు నేను డిఫరెన్షియేట్ చేశాను అనుకోండి, ఇది ఫస్ట్ రాస్తున్నాను ఎల్డిఐ బై టీని. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాను విత్ రెస్పెక్ట్ టు టీ అనమాట, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ. సో డిఫరెన్షియేట్ చేసిన తర్వాత ఎల్ని ఫస్ట్ రాసుకుంటున్నాను, అంటే ఈ టర్మ్ ఫస్ట్ రాస్తున్నాను, ఎల్ ఇంటూ డి స్క్వేర్ ఐ బై డిటీ స్క్వేర్. సో డిఫరెన్షియేట్ డబుల్ డిఫరెన్షియేట్ కాబట్టి ఇక్కడ స్క్వేర్స్ వస్తాయి. నెక్స్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఆర్ ఇంటూ, అంటే సెకండ్ ఇది డిఫరెన్షియేట్ అంటే నాకు లైన్గా అంటే ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1 అలా అలా వచ్చేలా చేసుకుంటున్నాను అనమాట, అర్థమైందిగా. సో ఇప్పుడు ఏమొస్తుంది, డిఐ బై డిటీ విత్ రెస్పెక్ట్ టు టీ కదా, డిఐ బై డిటీ. నెక్స్ట్ ప్లస్ డిక్యూ బై డిటీ 1/c ఇంటూ డిక్యూ బై డిటీ విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఒక టీ ఉంది కదా, అంటే సైన్ ఒమేగా టీని డిఫరెన్షియేట్ చేసాం అనుకోండి, సైన్ ఒమేగా టీని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, కాస్ ఒమేగా టీ వస్తుంది. కాస్ ఒమేగా టీ వస్తే ఊరుకుంటుందా, కాకపోతే ఇక్కడ టీకి ముందు ఒమేగాని ఉంది కదా, ఒమేగాని ముందుకు పంపిస్తుంది అనమాట. సో అప్పుడు ఏమొస్తుంది మనకి, ఈ నాట్ ఒమేగా కాస్ ఒమేగా టీ. అర్థమైంది కదా, సైన్కి డిఫరెన్షియేషన్ కాస్, కాకపోతే ఆల్రెడీ ఇక్కడ టీకి ముందు ఒమేగా ఉంది కాబట్టి ఆ ఒమేగాని ఫ్రంట్కి కూడా పంపిస్తుంది అనమాట డిఫరెన్షియేట్ చేయగా మళ్ళీ. సో అర్థమైందా. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూసుకుంటే ఇది చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ సమ్ కాన్స్టెంట్ వాల్యూలో ఉంది కదా. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీకు డి స్క్వేర్ ఐ బై డిటీ స్క్వేర్ ప్లస్ ఆర్ ఇంటూ డిఐ బై డిటీ ప్లస్ 1/c ఇంటూ, సో ఇక్కడ 1/c ఇంటూ డిక్యూ బై డిటీ అని ఉంది కదా, డిక్యూ బై డిటీ అంటే డిక్యూ అంటే ఏంటని చెప్పాను, ఛార్జ్. నెక్స్ట్ టీ అంటే ఏంటి మనకి, టైం అనమాట. విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తున్నానంటే టైంతో డిఫరెన్షియేట్ చేస్తున్నానని. ఇప్పుడు మీకు ఇది తెలుసు అనుకుంటున్నాను. సో మనం కరెంట్ని ఏమంటామంటే సిఆర్ఆర్ఎన్టీ, కరెంట్ ఈక్వల్ టు ఛార్జ్ బై టైం. యాక్చువల్గా ఇది రేట్ ఆఫ్ ఛార్జ్ విత్ రెస్పెక్ట్ టు టైం, రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఛార్జ్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో ఇప్పుడు ఇది డిఫరెన్షియేట్ చేస్తున్నాం కదా, రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఛార్జ్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో అంటే డిక్యూ బై డిటీ నేను ఏమని వేసుకోవచ్చు, ఐ అని వేసుకోవచ్చు, ఈక్వల్ టు ఈ నాట్ ఒమేగా కాస్ ఒమేగా టీ. సో ఇక్కడ దాకా మీ అందరికీ క్లియర్ కదా. సో మనకి ఫోటో ఎందుకు అసలు ఈ డయాగ్రామ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే జస్ట్ స్మాల్ అనమాట. చూసండి ఇక్కడ రెసిస్టెన్స్కి వోల్టేజ్ డిఫరెన్స్ ఎంత, V ఈక్వల్ టు IR. నెక్స్ట్ కెపాసిటర్కి వోల్టేజ్ డిఫరెన్స్ ఎలా కనుక్కుంటాం, C ఈక్వల్ టు Q బై V. నెక్స్ట్ ఇదేంటిది ఇండక్టర్కి వోల్టేజ్ డిఫరెన్స్ అదే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలా కనుక్కుంటాం అంటే LdI బై dt. సో ఈ వోల్టేజ్లు అన్నింటినీ ప్లస్ చేసేసి మనం ఇనీషియల్గా ఏమైతే వోల్టేజ్ ఇచ్చామో దానికి ఈక్వేట్ చేసిన తర్వాత మనకి అన్నీ ఒకే సీక్వెన్స్లో అంటే ఒక పాలినామియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో రావడం కోసం మనం దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి అన్ని టర్మ్స్ ఐలో వస్తాయి. చూసారా, మనకి అన్ని టర్మ్స్ ఐలో వచ్చినాయి. తర్వాత దీన్ని సాల్వ్ చేయడం కోసం ఒక జనరల్ సొల్యూషన్ తీసుకొని దాన్ని సాల్వ్ చేస్తాం అనమాట. సో మనం ఒక జనరల్ సొల్యూషన్ ఎజ్యూమ్ చేసుకుంటున్నాం, అంటే దీని సొల్యూషన్ ఇలా ఉండొచ్చు అని. ఆ సొల్యూషన్ ఏంటంటే I ఈక్వల్ టు I0 ఇంటూ సైన్ ఒమేగా టీ మైనస్ 5. సో దీంట్లో ఒమేగా అంటే ఫ్రీక్వెన్సీ, టీ అంటే టైము, 5 అంటే ఫేస్ డిఫరెన్స్. నెక్స్ట్ I0 అంటే సమ్ ర్యాండమ్ వాల్యూ, అంటే ఒక వాల్యూ ఆఫ్ ఎక్స్ అనుకోవచ్చు. ఆ వాల్యూ మనకు తెలియదు I0 వాల్యూ ఎంతో. సో I0 వాల్యూ మనం కనుక్కుంటే ఆ I0 వాల్యూ కనుక్కొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, మనకు ఆ సొల్యూషన్ వచ్చేసినట్టే.
ఈ ఐ నాట్ వాల్యూ అనేది ఐల్లో రాకూడదు, వేరే టర్మ్స్లో. అంటే మనకు ఆల్రెడీ ఉన్న టర్మ్స్ ఎల్ఆర్సి కానీ ఈ నాట్ కానీ వీటిలో వచ్చిందనుకో మనకు ఆన్సర్ వచ్చేసినట్టు అనమాట. మనం ఈ ఐ నాట్ వాల్యూ కనుక్కొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే కేల్ కథం. సో ఈ ఐ నాట్ వాల్యూ కనుక్కో, మన సొల్యూషన్ ఎలా ఉంటుందని అనుకున్నాం, నెక్స్ట్ ఇది ఎలా ఉంటుందని అనుకున్నాం. సో ఇప్పుడు నేను దీని నుంచి నా ఐ నాట్ వాల్యూ ఎలా కనుక్కోవాలి? సో ఆ కనుక్కోవడం కోసం ఒక 2-3 స్టెప్లు అనమాట. సో ఇప్పుడు మనకి ఐ వాల్యూ ఈక్వల్ టు ఐ నాట్ సైన్ ఒమేగా టీ వచ్చింది కదా. సో ఈ ఐ వాల్యూ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు? ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చుగా. కానీ నాకు డిఐ/డిటి అంతా తెలియదుగా. సో ఆ డిఐ/డిటి కనుక్కోవడం కోసం దీన్ని ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తాను. డిఫరెన్షియేట్ అని రాస్తాను, డిఐ/డిటి విత్ రెస్పెక్ట్ టు టీ. సో విత్ రెస్పెక్ట్ టు టీతో చేసినప్పుడు ఏమవుద్దంటే ఐ నాట్ సైన్కి ఏమొస్తుంది, మనకి కాస్ వస్తుంది. కానీ ఇక్కడ టీకి ముందు ఒమేగా ఉంది కదా. సో ఈ ఒమేగా మళ్ళీ ముందుకు వస్తుంది అనమాట. ఒమేగా కాస్ ఒమేగా టీ -5. సో డిఐ/డిటి ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసుకుంటా. నెక్స్ట్ d²i/dt, d²i/dt స్క్వేర్. సో దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే d²i/dt² కదా. సో మళ్ళీ అగైన్ ఐ నాట్, మళ్ళీ ఒమేగా వస్తుంది, ఒమేగా స్క్వేర్. కాస్కి ఏంటి మళ్ళీ సైన్ ఒమేగా టీ -5. సైన్కి కాస్ పర్లేదు, కానీ కాస్కి మైనస్ సైన్ వస్తుంది. సో అందుకని నెగిటివ్ సింబల్ ఎక్కడ పెడుతున్నా. d²i/dt² ఉంది, di/dt ఉంది, ఐ ఉంది. సో ఇంకేముంది, ఈ వాల్యూలు అన్నీ తీసుకొచ్చి ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేసేటివే. సో ఎల్ తర్వాత ఏముంది, ఎల్ ఇంటూ ఈ వాల్యూ కదా, ఎల్ ఇంటూ అంటే మైనస్ ఈ ముందు తీసుకొచ్చి చెప్తున్నాను, ఐ నాట్ ఒమేగా స్క్వేర్ సైన్ ఒమేగా టీ -5. నెక్స్ట్ ప్లస్ సో మనకి ఎలా వచ్చిందనమాట. సో ఇదంతా పర్లేదు, ఇదంతా ఒకలా ఉందనుకుందాం. కానీ ఇక్కడ ఈ నాట్ కాస్ ఒమేగా టీ, ఇక్కడేమో ఇన్ని టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడేమో జస్ట్ ఒకే ఒక టర్మ్ ఉంది. సో అందుకని నేను ఏమనుకుంటున్నానంటే, సో ఈ నాట్ ఈక్వల్ టు అంటే సంథింగ్ ఈ వాల్యూ అంతా సంథింగ్ ఇక్కడ ఉందనుకోండి. సో ఈ నాట్ కాస్ ఒమేగా టీ ఉంది కదా, ఈ నాట్ ఒమేగా కాస్ ఒమేగా టీ ఉంది కదా, ఒమేగా టీకి -5 ఒకటి +5 ఒకటి యాడ్ చేశా. సో ఈ బ్రాకెట్ రిమూవ్ చేశారనుకోండి, ఇక్కడ -5 ఇక్కడ +5, -5 +5 ఎంత అవుద్ది, 0 అయిపోద్ది, క్యాన్సిల్ అయిపోద్ది. క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది, కాస్ ఒమేగా టీ. సో ఇక్కడ +5 -5 యాడ్ చేయడం వల్ల మనకి డిఫరెన్స్ ఏం లేదు కదా. సో అది అలా ఉంచుకుందాం. ఇది ఎందుకు చేశానంటే, ఇక్కడ మనకి ఈ టర్మ్స్ కంపేర్ చేయడం కోసం ఇక్కడ నేను +5 -5 యాడ్ చేసుకున్నాను అనమాట. సో దీన్ని సింప్లిఫై చేశాను అనుకో, నాకు ఒక లెందీగా ఒక ఈక్వేషన్ వస్తుంది. అప్పుడు దీంట్లో కొన్ని ఈక్వేట్ అవుతాయి అనమాట కంపారిజన్ చేసుకుంటే. సో ఐడెంటిఫికేషన్ కోసం రాస్తాను. దీని అంతా ఏ అనుకున్నాను అనుకో, దీని అంతటిని బి అనుకున్నాను అనుకో. ఇది మనకి చూడడానికి ఎలా ఉంది, ఈ పక్కన రాస్తాను. ఇది మనకు చూడడానికి ఎలా ఉంటుందంటే ఈ నాట్ ఒమేగా కాస్ a+b. కాస్ a+b ఫార్ములా తెలుసా? సో కాస్ a+b ఈక్వల్ టు కాస్ a కాస్ b మైనస్ సైన్ a సైన్ b. సో ఇదే ఫామ్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, ఎలా వస్తుంది, ఈ నాట్ ఒమేగా కాస్ ఏ కాస్ ఒమేగా టీ -5 కాస్ 5, కాస్ ఏ కాస్ బి కదా, మైనస్ ఈ నాట్ ఒమేగా అంతటిని బయట ఉంచుకుంటా. నెక్స్ట్ ఏమొస్తుంది, సైన్ ఏ సైన్ బి, సైన్ ఒమేగా టీ -5 సైన్ 5. సో దీన్ని ఎలా విడదీసి రాసుకున్నానంటే ఈ నాట్ ఒమేగా కాస్ ఒమేగా టీ బ్రాకెట్ వస్తుంది, కాస్ ఒమేగా టీ -5 కాస్ 5 మైనస్ ఈ నాట్ ఒమేగా సైన్ ఒమేగా టీ -5 సైన్ 5. సో ఇది ఎలా వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ పైన ఇవి ఉన్నాయి కదా, వీటిని నెక్స్ట్ ఇదిని అంటే ఇది ఈక్వల్ టు అని చెప్పి ఇక్కడికి వచ్చింది కదా. సో రెండు ఒక లైన్లో రాస్తానులే. సో రెండు ఒక లైన్లో రాస్తే అప్పుడు కంపారిజన్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. సో ఈ బాగా అర్థం కావడం కోసం నేను రెండు డిఫరెంట్ కలర్స్లో రాసా. నా దగ్గర ఉన్నాయి రెడ్ బ్లూ మాత్రమే. సో అయితే ఇప్పుడు మనం కంపేర్ చేద్దాం. కంపారిజన్ ఎలా చేయాలంటే, మనం వెయిట్ కంపారిజన్ చేయాలంటే సైన్ ఒమేగా టీ -5కి కాస్ ఒమేగా టీ -5కి అవే కదా కామన్గా ఉన్నాయి రెండిట్లో. సో ఫస్ట్ కంపేరింగ్ కోఎఫిషియంట్స్ అంటే ఏం లేదు, అట్లా ముందుండే అట్లనే కోఎఫిషియంట్స్ అంటాం అనమాట. సో కోఎఫిషియంట్స్ ఆఫ్
sin ఒమేగా టీ మైనస్ 5. ఇప్పుడు కోషెంట్స్ ఆఫ్ sin ఒమేగా టీ మైనస్ 5ని కంపేర్ చేసామనుకోండి, మనకేం వస్తున్నాయి? sin ఒమేగా అంటే ఏం లేదు, sin ఒమేగా టీ మైనస్ 5 ముందుండే వాల్యూస్ అన్నీ ఈక్వల్ టు ముందుండే వాల్యూస్ అన్నీ ఒకవైపు వేయాలి, ఈక్వల్ టు తర్వాత ఉండే వాల్యూస్ అన్నీ ఈక్వల్ టు తర్వాత వేయాలి. ఎలా ఉండేది? సో sin ఒమేగా టీ మైనస్ 5కి ఏమున్నాయి? మైనస్ ఎల్ ఐ నాట్ ఒమేగా స్క్వేర్. ఇక్కడ sin ఒమేగా టీ మైనస్ ఇక్కడ ఒకటి ఉందిరా, ఇక్కడ ఉంది కదా. సో ఇది ఏం చేద్దామంటే ప్లస్ 1/c ఐ నాట్. సో ఇక్కడతో ఈ లైన్లో ఇంకేం లేవు కదా, తర్వాత ఈక్వల్ టు కదా. సో ఈక్వల్ టు నెక్స్ట్ సైన్ నాట్ ఎక్కడ, sin ఒమేగా టీ మైనస్ 5 ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? సో మైనస్ ఈ నాట్ ఒమేగా, ఇది తీసేయచ్చు. సో కంపేరింగ్ చేస్తున్నాం కాబట్టి తీసేయచ్చు. నెక్స్ట్ ఏం వస్తుందంటే ఈ పక్కనే ఉంది sin 5. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇలాగే మనం కాస్ని కూడా కంపేర్ చేస్తాం. కాస్ ఒమేగా టీ మైనస్ 5, కోఎఫిషియంట్ ఆఫ్ కాస్ ఒమేగా టీ మైనస్ 5. సో కాస్ ఒమేగా టీ మైనస్ 5 ఇక్కడ ఒకటి ఉంది కదా, దానికి ఏముంది? ఆర్ ఐ నాట్ ఒమేగా ఈక్వల్ టు నెక్స్ట్ ఇక్కడే ఉంది, ఇక్కడ ఈ లైన్లో ఇంకేం లేదు. సో ఈక్వల్ టు పెట్టేసాను. నెక్స్ట్ ఇక్కడే ఉంది ఈ నాట్ ఒమేగా కాస్ 5. ఓకే, ఇక్కడ దాకా క్లియర్ కదా అందరికీ? మనకి ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్ని ఇంకా సింప్లిఫైడ్ ఫామ్లో కొద్దిగా సింప్లిఫై చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకు కావాల్సిన ఫైనల్గా ఐ నాట్ కదా, మనం ఐ నాట్ తెప్పించుకోవడం కోసం ఈ ఈక్వేషన్లో 2 ఐ నాట్లు ఉన్నాయి కదా, 2 ఐ నాట్లను ఒక దిక్కుని చేర్చి రాస్తున్నాను అనమాట. సో అప్పుడు మనకి ఎలా వస్తుందంటే మైనస్ ఎల్ ఐ నాట్ తీసేస్తే ఒమేగా స్క్వేర్ ప్లస్ 1/c ఇంటూ ఐ నాట్ ఒకటి బయటకు వస్తుంది కదా, ఈక్వల్ టు మైనస్ ఈ నాట్ ఒమేగా sin 5. సో ఈ 2 పాయింట్లు ఈ 2 ఈక్వేషన్లో మనం ఉంచుకుందాం. సో నెక్స్ట్ పేజ్. సో ఈ 2 ఈక్వేషన్లో నేను 1, 2 అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా ఈ ఈక్వేషన్ 1, 2 అనుకోలేదు మనం ఎంత చేసినా కానీ. సో ఈ 2 ఈక్వేషన్ నేను 1, 2 అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే స్క్వేరింగ్ అండ్ యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్. అబ్బా ఎంత పెద్ద షార్ట్ కట్ వచ్చింది. స్క్వేరింగ్ అండ్ యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో చెప్పేస్తున్నాను మళ్ళీ డీటెయిల్గా రాయాలి. సో స్క్వేరింగ్ అండ్ యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే బోత్ సైడ్స్ని స్క్వేర్ చేసేస్తాం. దీని బోత్ సైడ్స్, ఈ బోత్ సైడ్స్ స్క్వేరింగ్, బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తాం, తర్వాత దాని తర్వాత ఒకటి యాడ్ చేస్తాం అనమాట. సో మీకు తెలిసే ఉంటుంది, మనం ఇప్పటికే చాలాసార్లు చేసి ఉంటాం. సో దీన్ని మొత్తాన్ని స్క్వేర్ చేద్దాం. దాన్ని మొత్తాన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? మైనస్ ఎల్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 1/c హోల్ స్క్వేర్ ఇంటూ ఐ నాట్ స్క్వేర్. ఎందుకంటే ఇదంతటికి హోల్ స్క్వేర్ చేసినప్పుడు, దీని అంతటికి హోల్ స్క్వేర్ చేసినప్పుడు దీనికి ఒక స్క్వేర్ వస్తుంది, దీనికి ఒక స్క్వేర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ దీన్ని స్క్వేర్ చేసామనుకో, మైనస్ ఉంది కదా, మైనస్ పోద్ది అనమాట. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది స్క్వేర్ చేసినప్పుడు. సో మనకి ఏం మిగులుతుంది అంటే ఈ నాట్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ సైన్ స్క్వేర్ 5. ఓకే, ఫస్ట్ స్క్వేరింగ్ ఒకటి చేస్తున్నా, ఇంకా యాడ్ చేయట్లే. యాక్చువల్గా యాడింగ్ కూడా ఇదే స్టెప్లో చేసేయాలి, అంటే అర్థం కావడం కోసం చేస్తాను. నెక్స్ట్ దీన్ని స్క్వేర్ చేద్దాం. సో ఆర్ స్క్వేర్, ఐని కొంచెం దూరంగా రాస్తున్నాను ఎందుకంటే అది మనకు కావాలి కదా. ఒమేగా స్క్వేర్ ఐ నాట్ స్క్వేర్, ఐ నాటే గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ నాట్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ కాజ్ స్క్వేర్ 5. ఓకే, ఆల్ క్లియర్? యా. సో ఈ రెండింటిని చిన్నప్పుడు యాడ్ చేసినట్టు యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఏమవుతుంది? సో మైనస్ ఎల్ ఒమేగా స్క్వేర్, ఇది క్యాపిటల్ ఎల్నే గుర్తుంచుకోండి, ఇప్పుడు క్యాపిటల్ ఎల్ రాయాలి, ప్లస్ 1/c, ఇది కూడా క్యాపిటల్ సిఏ రాయాలి, స్క్వేర్ ఐ నాట్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ఐ నాట్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ నాట్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ సైన్ స్క్వేర్ 5 ప్లస్ ఈ నాట్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ కాజ్ స్క్వేర్ 5. సో ఇక్కడ దాకా క్లియర్ కదా? సో ఫస్ట్ ఈ స్టెప్ ఒకటిద్దాం. సో ఈ నాట్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్, ఈ రెండింటిని కామన్ తీసేసా. కామన్ తీసేస్తే ఉంటుంది సైన్ స్క్వేర్ 5 ప్లస్ కాజ్ స్క్వేర్ 5. ఇది ఎక్కడైనా చూసినట్టుందా? ఇది స్టాండర్డ్ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా కదా, సైన్ స్క్వేర్ 5 ప్లస్ సైన్ స్క్వేర్ ఎడా ప్లస్ కాస్ స్క్వేర్ ఎడా ఈక్వల్ టు 1. ఎవడో తెలియదు ఇది. సో దీని వాల్యూ 1 అవుద్ది. సో మనకు ఫైనల్గా ఏం మిగులుతుంది? ఈ నాట్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్. ఇక్కడ ఇట్ సైడ్ ఈ నాట్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ మిగులుతుంది, కానీ అటు సైడ్ ఎవడు చూస్తాడబ్బా. సరే చేద్దాం, అటు సైడ్ కూడా చేసేద్దాం, అడ్జస్ట్ చేయాలి కదా. సో దీన్ని విడదీద్దాం. సో దీన్ని విడదీస్తే ఏమొస్తుంది? మైనస్, ఇది ఎలా ఉందంటే ఇదంతా ఏ అనుకోండి, ఇదంతా బి అనుకుందాం. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో
ఏ స్క్వేర్ అంటే మైనస్ ఎల్ ఒమేగా హోల్ స్క్వేర్ కదా, సో ఈ మైనస్ కూడా ప్లస్ అయిపోద్ది. ఎల్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్, ఇక్కడ ఆల్రెడీ స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ స్క్వేర్ చేస్తే పవర్ 4 అవుద్ది, ప్లస్ 1/c ప్లస్ 2ab కదా, 2 ఇంటూ ఏ అంతా మైనస్ ఎల్ ఒమేగా, నెక్స్ట్ బి అంతా 1/c, నెక్స్ట్ బి స్క్వేర్ కదా 1/c హోల్ స్క్వేర్, 1/c హోల్ స్క్వేర్ అంటే 1/c స్క్వేర్, సింప్లిఫై అయ్యింది 1/r² ఒమేగా స్క్వేర్ I0². ఓకే, ఇక్కడ దాకా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ చాలా జాగ్రత్తగా అనండి. సో ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. L² ఒమేగా పవర్ 4 ప్లస్ 2 ఇంటూ ఇక్కడ మైనస్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కదా, ఇక్కడ మైనస్ వస్తుంది ఫ్రంట్కి. సో 2 ఇంటూ ఎల్ ఇంటూ ఒమేగా బై సి, సారీ ఇక్కడ ఒమేగా ఉండదు, ఇక్కడ ఆల్రెడీ 2a అంటే ఎంత, ఏలో ఆల్రెడీ ఒమేగా స్క్వేర్ ఉంది కదా, 2ab అంటే ఇక్కడ పక్కన రాస్తున్నాను, a ఈక్వల్ టు ఎల్ ఒమేగా స్క్వేర్, b ఈక్వల్ టు 1/c, ఇక్కడ మైనస్ ఎల్ ఒమేగా. సో దీన్ని బట్టి ఇక్కడ ఎల్ ఒమేగా స్క్వేర్ అనమాట, మైనస్ ఎల్ ఒమేగా స్క్వేర్. జాగ్రత్తగా ఆలోచించండి, మీకు కూడా అర్థమైపోతుంది. ఇది పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు, సో రాకెట్ సైన్స్ అంతకంటే కాదు. సో జాగ్రత్తగా ఆలోచించారంటే మీకు అర్థమవుతుంది. a+b హోల్ స్క్వేర్ ఫార్ములా, లేకపోతే a-b అనుకున్నా పర్లేదు. సో a+b కానీ a-b కానీ అనుకున్నాను అనుకోండి, a² + 2ab + b², లేకపోతే a-b అని తీసుకుంటే ఈ 1/cని ఫ్రంట్ పెట్టుకోండి, మైనస్ ఎల్ ఒమేగా అని పక్కన అటు సైడ్ పెట్టుకోండి. సో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, కానీ ఫార్ములా అయితే ఇది a+b హోల్ స్క్వేర్ని అలా డివైడ్ చేసుకుంటే a² + 2ab + b², లేకపోతే a-b అనుకుంటే a² - 2ab + b². సో 2 ఇంటూ a ఇంటూ b, ఓకే అర్థమైంది కదా. ఇక్కడేమో b², సో ఇక్కడ 2l ఒమేగా బై సి, ఒమేగా ఇక్కడ ఒమేగా స్క్వేర్ బై సి ప్లస్ 1/c² ప్లస్ r² ఒమేగా స్క్వేర్ I0². సో మీరు అర్థం కావట్లేదు అనుకోకండి అసలు. ఒకసారి మీరు కూడా పేపర్ మీద పెన్ పెట్టి చెయ్యండి, చేస్తే రాందంటే ఏముండదు. సో మనకి ఇలా వచ్చింది కదా రిజల్ట్. సో నేను బోత్ LHS అండ్ RHSని ఒమేగా స్క్వేర్తో డివైడ్ చేస్తున్నా. బోత్ సైడ్స్ డివైడ్ బై ఒమేగా స్క్వేర్తో డివైడ్ చేస్తున్నా. అప్పుడు ఏమవుద్దంటే 1/ఒమేగా² ఇంటూ L² ఒమేగా పవర్ 4 మైనస్ 2l ఒమేగా స్క్వేర్ బై సి ప్లస్ 1/c². సో ఈ టర్మ్ ఒమేగా స్క్వేర్తో డివైడ్ చేశాను, నెక్స్ట్ ఈ టర్మ్ కూడా డివైడ్ చేయాలి కదా, r² ఒమేగా స్క్వేర్ I0² బై ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు నెక్స్ట్ RHS కూడా డివైడ్ చేస్తాం కదా, E0² ఒమేగా స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్. మనకి ఇష్టమైన స్టెప్ క్యాన్సిల్, కానీ ఇక్కడ ఇంకా ఉన్నాయి కదా. సో దీంట్లో చూద్దాం, ఇక్కడ ఒమేగా పవర్ 4/ఒమేగా² వస్తుంది, L² ఒమేగా పవర్ 4/ఒమేగా². నెక్స్ట్ ఈ ఒమేగా² లోపల తెచ్చేసుకుంటాను అనమాట, L2 - 2l ఒమేగా² బై సి ఇంటూ ఒమేగా² ప్లస్ 1/ఒమేగా²c² ప్లస్ ఇక్కడ ఏముంటుంది r² I0². ఇది అయిపోయిందిలే, ఇది కీలకతం సర్దేసిన దుకాణం. ఇక్కడ దాకా వచ్చింది కదా. నెక్స్ట్ ఏం చేస్తాం అంటే ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ పవర్ 4 ఉంది, అంటే ఇక్కడ ఎంత మిగులుతుంది, మళ్ళీ 2 మిగులుతుంది. ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది, ఇది ఇలా మిగిలిపోద్ది. అప్పుడు ఏమైనా మిగులుతుంది మనకి L² ఒమేగా² మైనస్ 2l/c ప్లస్ 1/ఒమేగా²c² ప్లస్ r² I0² ఈక్వల్ టు E0². ఓకే, ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించారనుకోండి, ఇది a-b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంటుంది. సో అసలు a-b హోల్ స్క్వేర్ అంటే ఏంటి, a-b హోల్ స్క్వేర్ అంటే ఏంటి, a² - 2ab ప్లస్ b² కదా. సో నేను ఎల్ ఒమేగాని ఏ అనుకుంటున్నా, నెక్స్ట్ 1/ఒమేగా/cని బి అనుకుంటున్నా. సో ఇదే ఈక్వేషన్లో కానీ సబ్స్టిట్యూట్ చేశాను అనుకో, ఏని బిని, ఈ రెండాటిని దీంట్లో సబ్స్టిట్యూట్ చేశాను, మనకేమవుతుంది చూడండి జాగ్రత్తగా. a² అంటే ఒమేగా² L², నెక్స్ట్ మైనస్ 2 ఇంటూ ఏ అంటే ఎంత ఒమేగా L, బి అంటే 1/ఒమేగా/c, ఇక్కడ ఒమేగా క్యాన్సిల్, నెక్స్ట్ ప్లస్ b² అంటే 1/ఒమేగా²c². సో ఇది సింప్లిఫై చేస్తే ఒమేగా² L² మైనస్ 2, ఇక్కడ ఏముంటుంది L/c ప్లస్ 1/ఒమేగా²c². పోలా అదిరిపోలా సేమ్ వచ్చేలా. సో ఇది ఏ ఫామ్లో ఉంది,
ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? ఒమేగా ఎల్ మైనస్ 1/ωc హోల్ స్క్వేర్, అంతేగా. సో దీని ప్లేస్లో నేను ఏం చేస్తున్నానంటే ఒమేగా ఎల్ మైనస్ 1/ωc హోల్ స్క్వేర్ ప్లస్, అరే ఎక్కడ ఏదో మిస్ అవుతుందయ్యా, ఇక్కడ నుంచి I0² పెట్టలేదు నేను, ఎక్కడ గుర్చేయలేదు. I0². సో ఇక్కడ ఏముంటుంది? I0². ఓకే, సో I0² R² I0² ఈక్వల్ టు E0². మనకు కావాల్సింది ఏంటి? I వాల్యూ కావాలి, I0 వాల్యూ కావాలి. I0 వాల్యూ కావాలంటే ఇంక సింపుల్ కదా, దీంట్లో I0 వాల్యూ కామన్ తీసేయండి. I0 కామన్ తీసేసాను, I0². నెక్స్ట్ నాకు మిగిలింది ఏంటి? 1/ω, అదే ఒమేగా ఎల్ మైనస్ 1/ωc హోల్ స్క్వేర్ ప్లస్ R² ఈక్వల్ టు E0². ఓకే, నా రైటింగ్ ఎలా పోతుందో నాకు తెలుస్తుందిలే. సో I0² ఈక్వల్ టు E0² దీని అందరినీ కింద తెచ్చేద్దాం. R² ఫస్ట్ రాస్తాం. కరెక్ట్గా. నెక్స్ట్ దీంట్లోంచి మనకి ఏం కావాలి? మెయిన్ I కావాలి, I0 వాల్యూ కావాలి. మిగిలినంత మనకు వద్దు, వేస్ట్. సో I0 ఈక్వల్ టు, ఇప్పుడు స్క్వేర్ని అటు పక్క పంపించేసాం అనుకో ఏమవుద్ది? రూట్ అయిపోద్ది. రూట్ అయినప్పుడు ఆల్రెడీ దీని స్క్వేర్ ఉంది, సో ఇది గాన్. E0² పోయి E0 ఒకటి మిగులుతుంది. నెక్స్ట్ ఇదంతా రూట్లోకి వచ్చేస్తుంది. తప్పదు బాబు, మీరు బతుకున్నందుగా మీకు ఈ కష్టాలు తప్పు. అమ్మయ్య, I0 వాల్యూ వచ్చేసింది. మనం ఇంకేం చేయాలి? సబ్స్టిట్యూషన్ చేసుకోవాలన్నమాట. అరే సబ్స్టిట్యూషనే. మనం జనరల్ సొల్యూషన్ ఏమనుకున్నాం? I ఈక్వల్ టు I0 sin ωt మైనస్ 5, అంతేగా. సో ఈ I0 ప్లేస్లో మనం ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటే అదే ఆన్సర్. సో మనకు కావాల్సిన I ఈక్వల్ టు I0 ఎంత? E0/√R² ప్లస్ ఒమేగా ఎల్ మైనస్ 1/ωc దీనికి హోల్ స్క్వేర్. ఇక్కడ ఏముంటుంది? sin ωt మైనస్ 5. అంటే మనం E0 వోల్టేజ్ అనేది అప్లై చేసినప్పుడు R రెసిస్టెన్స్, L ఇండక్టెన్స్, C కెపాసిటెన్స్, వాటికి ఉండే ఫ్రీక్వెన్సీ మళ్ళీ ఒమేగా, దానికి మళ్ళీ E0 అనేదేమో సైన్ అనే ఫేజ్లో అప్లై చేసినప్పుడు మనకు వచ్చే కరెంట్ ఇంత అని చెప్పడం కోసం ఇదంతా చేసుకొచ్చాం. సో అర్థమైంది కదా? చిన్న క్వశ్చన్ అర్థమైంది. ఇప్పుడు మనకి I వాల్యూ ఎంత వచ్చింది? I అంటే ఏంటి? కరెంట్ అనుకున్నాం కదా. సో ఈ కరెంట్ వాల్యూ అనేది ఎప్పుడు మ్యాక్సిమం వెళ్ళిపోద్ది అంటే, ఇప్పుడు కరెంట్ వాల్యూ అనేది మ్యాక్సిమం వెళ్ళాలంటే ఏమవ్వాలి? సైన్ వాల్యూ అనేది 1 అవ్వాలి. అంటే సైన్ వాల్యూ అనేది 1 అవ్వాలంటే ωt మైనస్ 5 వాల్యూ అనేది ఎంత అవ్వాలి? 90. sin 90 1 కదా. సో sin 90 1 అయిపోయింది అనుకో, ఇది నెగ్లెక్ట్ చేయొచ్చు కదా. అంటే ×1 అంటే ఇది యాక్చువల్గానే ×1 ఉంటుంది. సో ×1 అంటే సో ఈ వాల్యూ ఉన్నప్పుడు మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. మనకి LCR సర్క్యూట్లో మ్యాక్సిమం అనేది E0/√R² ప్లస్ ఒమేగా ఎల్ మైనస్ 1/ωc హోల్ స్క్వేర్. సో ఇదంతా పక్కన పెట్టండి ఫస్ట్. సో మనకు మ్యాక్సిమం వాల్యూ కావాలంటే ఏం చేయాలి? పక్కన ఒకవేళ ఒక ఈక్వేషన్లో కనుక జనరల్గా మ్యాక్సిమం వాల్యూ అంటే ఒక ఈక్వేషన్ జనరల్గా మ్యాక్సిమం వాల్యూ కావాలంటే, అంటే దాంట్లో సైన్లు కాస్ట్లు ఉన్నప్పుడు సైన్ వాల్యూ 1 సైన్ వాల్యూ 1 పెట్టండి. అంటే ఓన్లీ సైన్ ఉందనుకో సైన్ వాల్యూ 1 పెట్టండి, ఓన్లీ కాస్ ఉందంటే కాస్ వాల్యూ 1 పెట్టండి. అప్పుడు నీకు ఆ వాల్యూ అనేది మ్యాక్సిమం ఎంత వస్తుందో తెలుస్తుంది అనమాట. సో Imax అనేది ఎంత వస్తుంది? ఇంత వస్తుందని తెలుస్తుంది. కానీ మనకు జనరల్గా ఓమ్స్లో తెలుసు కదా, I ఈక్వల్ టు V/R. సో దీన్ని కంపేర్ చేసామంటే కరెంట్ ఈక్వల్ టు వోల్టేజ్ బై రెసిస్టెన్స్, కరెంట్ ఈక్వల్ టు వోల్టేజ్ బై రెసిస్టెన్స్ అలా అనుకుంటున్నాం కదా. సో ఇది జనరల్గా DC సర్క్యూట్స్లో చెప్తాం. అంటే డైరెక్ట్ కరెంట్ అంటే స్టాండర్డ్గా ఒకటే వోల్టేజ్ కరెంట్ వెళ్తున్నప్పుడు ఇది ఇలా చెప్తాం అనమాట, I ఈక్వల్ టు వోల్టేజ్ బై రెసిస్టెన్స్. కానీ ఆల్టర్నేటింగ్ కరెంట్లో నీకు వోల్టేజ్ అనేది చేంజ్ అవుతుంది కదా. E0 అంటే నీకు ఇచ్చే వోల్టేజ్ అనేది సైన్ వాల్యూలో చేంజ్ అవుతుంది. అంటే ఒకసారి ఏమో 0లో ఉంటుంది, ఒకసారి ఏమో 1కి 0కి మధ్యలో ఉంటుంది. అంటే సంథింగ్ ఒక ఫ్యాక్టర్ బట్టి చేంజ్ అవుతుంది, సైన్ అనే ఫ్యాక్టర్ బట్టి. సో మ్యాక్సిమం వాల్యూ అనేది E0 ఇలా వస్తుంది కదా. సో ఇక్కడ మనం దీన్ని E0 అంటే వోల్టేజ్ అని అన్నాం, అంటే జనరల్గా EMF అని అంటారు. వోల్టేజ్ అని కూడా ఎక్కువ మంది ఫాలో అయిపోతారు వోల్టేజ్ అని కూడా. సో కింద వాల్యూ ఉంది కదా, దీన్ని రెసిస్టెన్స్ అనమాట. దీన్ని ఏమని అంటామంటే ఇంపిడెన్స్ అంటాం అనమాట. సిమిలర్గానే ఉంటుంది. ఇంపిడెన్స్ అన్న రెసిస్టెన్స్ అన్న సేమ్ ఒకలాగే ఉంటుంది. కాకపోతే చిన్న మైన్యూట్ చేంజెస్ వస్తాయి అనమాట. అంటే ఇక్కడ ఫేజ్లో చేంజ్ ఉంటుంది, అదంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో
అంత వద్దు మనకి. సో ఇక్కడ దీన్ని అంటే డీసీ సర్క్యూట్లో మనం రెసిస్టెన్స్ అనేది ఏసీ సర్క్యూట్లో ఇంపిడెన్స్ అంటాం అనమాట. సేమ్ దాని రోల్ అయితే సేమ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది, కాకపోతే చిన్న 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 మైన్యూట్ చేంజ్ ఉంటుంది అనమాట. ఇంపిడెన్స్ని జెడ్తో డినోట్ చేస్తాం అనమాట. జెడ్ ఈక్వల్ టు రూట్ సో ఈ ఒమేగా ఎల్నే ఇలా కూడా అనొచ్చు, ఒమేగా ఎల్ కదా, దీన్ని ఎక్స్ఎల్ అని రాస్తారు, మైనస్ ఎక్స్సి హోల్ స్క్వేర్. దీన్ని ఇలా కూడా రాయొచ్చు అనమాట. సో ఇక్కడ ఎక్స్ఎల్ అంటే ఇండక్టివ్ రియాక్టెన్స్, ఎక్స్సి అంటే కెపాసిటివ్ రియాక్టెన్స్. సో ఇవన్నమాట. ఇంకా డీటెయిల్గా వెళ్ళచ్చు. ఈ టాపిక్ చాలా మంచి టాపిక్ అనమాట. దీంట్లో ఎల్సిఆర్ సర్క్యూట్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ సర్క్యూట్ అనేది చాలా చాలా ఫేమస్ సర్క్యూట్. ఎవరైనా చెప్పగలిగితే కామెంట్లో చెప్పండి. సో ఈ సర్క్యూట్ అనేది క్లాసికల్ ఫిజిక్స్లో కూడా మనకి సింపుల్ హార్మోనిక్ మోషన్ అని ఉంటుంది కదా, దాంట్లో అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ కన్నా కాదు, ఆక్సిలేషన్స్ అనే టాపిక్లో దీని గురించి వస్తుంది అనమాట. సో ఎవరికైనా తెలిస్తే చెప్పొచ్చు కామెంట్స్లో, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేయొచ్చు. సో ఐ అప్రిషియేట్ దట్. సో యాక్చువల్గా నేను చెప్పేస్తున్నాను అంత ఉపయోగపడలేకపోతే. సో ఇది మనం డాంప్డ్ హార్మోనిక్ ఆక్సిలేటర్ నేర్చుకుంటాం కదా, ఆ దాంట్లో ఉపయోగపడుతుంది అనమాట. దీంట్లో కరెంట్ అనేది రెజొనేట్ అవుతూ ఉంటుంది. సో లెట్స్ సేవ్ దట్ ఫర్ లేటర్. ఓకే, బాయ్ బాయ్.